జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధరహితంగా ఆపుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన కోలుకున్న నేపథ్యంలో మళ్ళీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 7న అనకాపల్లిలో, ఈ నెల 8న యలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించిన విషయం విదితమే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి క్రేజీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నటుడు మోహన్ బాబు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అల్లాడిస్తున్నారు. ప్రజలు అందరూ తన వైపు తిప్పుకున్నారు. ఆయన పిఠాపురంలో 1000 కోట్లు ఖర్చు పెట్టిన పవన్ కళ్యాణ్కి పోటీ ఎవరు రారు అంటారట మోహన్ బాబు గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. భీమవరం, గాజువాకలో జనసేన అధినేత ఇంటింటి ప్రచారం కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. టీడీపీ, బీజేపీ 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది జనసేన. మొత్తంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనసేనని పోటీ చేస్తున్నారు. అదే పిఠాపురం. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.